సో గైస్ ఈరోజు హెల్తీగా టేస్టీ వేలో చాలా ఫ్రెష్గా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మెయిన్గా కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ అండ్ గ్రౌండ్ నట్స్. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం సేపు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ అవి చల్లారేలోపు ఇంకొక మిక్స్ అయితే రెడీ చేసుకుందాము. మినపగుళ్ళు ఉంటాయి కదా, మినువులు, అండ్ అది ప్లస్ బియ్యం తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ జాగ్రీ యాడ్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. దిస్ ఇస్ వెరీ బెస్ట్. అండ్ బేసిక్గా సున్నుండలో కూడా ఇవే యాడ్ చేస్తూ ఉంటారు. బట్ మేము ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బెల్లం యూస్ చేస్తున్నాము, నల్ల బెల్లం అండ్ నార్మల్ బెల్లం. సో అవి రెండు కూడా కావాల్సిన క్వాంటిటీలో మిక్స్ చేసేసుకొని పౌడర్ కింద యాడ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా బబుల్స్ లాగా ఉండిపోకుండా మొత్తం పౌడర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఫ్రెష్గా ఇంట్లో హోమ్ మేడ్ గీని అయితే యాడ్ చేసుకోవాలి. బేసిక్గా నేను గీకి చాలా దూరంగా ఉంటాను, బట్ ఇలాంటి స్వీట్స్లో గీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మిక్స్చర్ మొత్తం సాఫ్ట్గా అయిపోయాక చేతులతో చక్కగా రౌండ్గా లడ్డూలు చేసుకోవాలి. అండ్ కొంతమంది ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కూడా పెట్టి యాడ్ చేసుకుంటారు. ఇలా మేము కూడా కొన్ని ట్రై చేసాము. అండ్ ఇలా మన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోతాయి గైస్. చాలా టేస్టీగా న్యూట్రిషియస్గా ఉంటాయి. జస్ట్ ట్రై ఇట్ అండ్ యూల్ డెఫినెట్లీ లైక్ ఇట్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.